ఆదికాండము 14వ అధ్యాయము. లోతు బంధించబడ్డాడు. షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఏలాం రాజైన కదర్లయోమెరు మరియు గోయీయుల రాజైన తిదాలు ఈ రాజులందరూ కలిసి సొదొమ రాజు బెరాతోను, గొమర్రా రాజు బిర్షా, అద్మా రాజు షినాబు, సెబోయీయుల రాజు షెమెబెరు, బెలరాజు బెలను సోయర్ అని కూడా పిలుస్తారు. ఈ రాజులతో యుద్ధం చేశారు. ఈ రాజులంతా సిద్దీము లోయలో వారి సైన్యాలతో కలుసుకున్నారు. సిద్దీము లోయ ఇప్పుడు ఉప్పు సముద్రం. ఈ రాజులంతా 12 సంవత్సరాల పాటు కదర్లయోమెరుకు సేవ చేశారు. అయితే 13వ సంవత్సరంలో వారంతా అతని మీద తిరుగుబాటు చేశారు. కనుక 14వ సంవత్సరంలో కదర్లయోమెరు రాజు, అతనితో ఉన్న రాజులు వీరి మీద యుద్ధం చేయటానికి వచ్చారు. కదర్లయోమెరు అతనితో ఉన్న రాజులు అష్టోరోతు, కర్నాయిములో రఫాయి ప్రజలను ఓడించారు. హాములో జూజీయులను కూడా వారు ఓడించారు. షావే కిర్యతాయిములో ఎమీయులను వారు ఓడించారు. షేయిరు కొండ ప్రదేశం నుండి ఎల్పారాను వరకు హోరీయులను వారు ఓడించారు. తరువాత కదర్లయోమెరు రాజు ఉత్తర దిశగా తిరిగి ఏన్మిష్పతు వెళ్ళి అమాలేకి ప్రజలందరినీ ఓడించాడు. అమోరీ ప్రజలను కూడా అతను ఓడించాడు. హససోన్ తామారులో ఈ ప్రజలు నివసిస్తారు. ఆ సమయంలో సొదొమరాజు, గొమొర్రా రాజు, అద్మా రాజు, సెబోయిము రాజు, బెలరాజు కలిసి వారి శత్రువుల మీద సిద్దీము లోయలో యుద్ధం చేయడానికి వెళ్ళారు. ఏలాము రాజు కదర్లయోమెరు, గోయీయుల రాజు తిదాలు, షీనారు రాజు అమ్రాపేలు, ఎల్లాసరు రాజు అర్యోకు మీద వారు యుద్ధం చేశారు. అందుచేత ఈ 4 రాజులు ఆ 5గురితో యుద్ధం చేశారు. సిద్దీము లోయలో తారుతో నింపబడ్డ గుంటలు చాలా ఉన్నాయి. సొదొమ గొమొర్రాల రాజులు వారి సైన్యాలు పారిపోయారు. చాలామంది సైనికులు ఆ గుంటల్లో పడిపోయారు. అయితే మిగిలిన వాళ్ళు కొండల్లోకి పారిపోయారు. కనుక సొదొమ గొమొర్ర ప్రజల ఆస్తినంతా వారి శత్రువులు తీసుకుపోయారు. వారి బట్టలు, భోజనం అంతా తీసుకుని వారు వెళ్ళిపోయారు. అబ్రాము సోదరుని కుమారుడు లోతు సొదొమలో నివసిస్తుండగా శత్రువు అతన్ని బంధించాడు. అతని ఆస్తి మొత్తం తీసుకొని శత్రువు వెళ్ళిపోయాడు. పట్టుబడిన లోతు యొక్క మనుషులలో ఒకడు అబ్రాము దగ్గరికి వెళ్ళి జరిగిన దాన్ని చెప్పాడు. అమ్మోరీయు అడవు మమ్రే చెట్టు దగ్గర అబ్రాము నివాసం చేస్తున్నాడు. మమ్రే, ఎష్కోలు, అనేరు ఒకరికి ఒకరు సహాయ ఒడంబడికను చేసుకున్నారు. అబ్రాముకు సహాయం చేసేందుకు కూడా వారు ఒక ఒడంబడిక చేసుకున్నారు. లోతు బంధించబడ్డాడని అబ్రాముకు తెలిసింది. కనుక అబ్రాము తన కుటుంబం అంతటినీ సమావేశపరిచాడు. వారిలో 318 మంది శిక్షణ పొందిన సైనికులు ఉన్నారు. అబ్రాము తన మనుషులకు నాయకత్వం వహించి దాను పట్టణం వరకు శత్రువులను పూర్తిగా తరిపేశాడు. ఆ రాత్రి అతను అతని మనుషులు శత్రువు మీద అకస్మాత్తుగా దాడి జరిపారు. వారు శత్రువును ఓడించి దమస్కుకు ఉత్తరాన హోబా వరకు వారిని తరిమేశారు. అప్పుడు అబ్రాము శత్రువు దొంగలించిన వస్తువులన్నింటినీ మరలా వెనక్కి తీసుకుని వచ్చాడు. స్త్రీలను, సేవకులను, లోతును, అతని ఆస్తి అంతటినీ అబ్రాము వెనకకు తీసుకుని కదర్లయోమెరును అతనితో ఉన్న రాజులను ఓడించిన తర్వాత అబ్రాము తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. అతను ఇంటికి వచ్చినప్పుడు షావే లోయలో అతన్ని కలుసుకునేందుకు సొదొమ రాజు వెళ్ళాడు. ఇప్పుడు దీనిని రాజులోయ అంటున్నారు. షాలేము రాజు మెల్కీసెదకు కూడా అబ్రామును కలుసుకునేందుకు వెళ్ళాడు. సర్వోన్నతుడైన దేవునికి మెల్కీసెదకు యాజకుడు. రొట్టెను, ద్రాక్షారసాన్ని మెల్కీసెదకు తెచ్చాడు. మెల్కీసెదకు అబ్రామును ఆశీర్వదించి ఇలా అన్నాడు. అబ్రామా, మహోన్నతుడైన దేవుడు నీకు దీవెనలు ప్రసాదించుగాక. దేవుడు భూమి ఆకాశములను చేసినవాడు. సర్వోన్నతుడైన దేవుణ్ణి మనం స్తుతిస్తున్నాం. నీ శత్రువుల్ని ఓడించడానికి ఆయన నీకు సహాయం చేశాడు. యుద్ధ సమయంలో అబ్రాము తెచ్చుకున్న దానంతటిలో నుండి 10వ వంతు మెల్కీసెదకునకు అతడు ఇచ్చాడు. అప్పుడు సొదొమ రాజు, వీటన్నిటినీ నీవే ఉంచుకో. శత్రువుల చేత బాధించబడి తీసుకుపోబడ్డ నా మనుషులను మాత్రం నాకు ఇచ్చేయి అని అబ్రాముతో చెప్పాడు.
అయితే సొదొమరాజుతో అబ్రాము ఇలా చెప్పాడు. భూమిని ఆకాశాన్ని చేసిన మహోన్నతుడైన యెహోవా దేవుని పేర నేను నీకు వాగ్దానం చేస్తున్నాను. నీకు చెందినది నేను ఏదీ ఉంచుకోను. ఒక నూలు పోగైనా లేక జోళ్ల దారాలైనా ఏదీ ఉంచుకోనని నేను నీకు వాగ్దానం చేస్తున్నాను. అబ్రామును నేనే ధనికునిగా చేశానని నీవు చెప్పడం నాకు ఇష్టం లేదు. నా యువకులు భుజించిన ఆహారం ఒక్కటి మాత్రం నేను స్వీకరిస్తాను. అయితే మిగిలిన వారికి వారి వంతు నీవు ఇవ్వాలి. యుద్ధంలో మేము గెలుచుకున్న వాటిని తీసుకుని అనేరు, ఎష్కోలు, మమ్రేలకు రావాల్సిన భాగాలు వారికి ఇవ్వు. వీళ్ళు నాకు యుద్ధంలో సహాయపడ్డారు.